ఇక ఈ రోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పేసి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం నాగులపల్లిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అని చెప్పేసి తుంగలో తొక్కి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిందని చెప్పేసి రుణమాఫీ సక్రమంగా చేయలేదు, రైతు భరోసా సక్రమంగా వేయలేదు. ఇది ఒకటే కాకుండా రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా నట్టేట ముంచిందని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఎంతో అద్భుతంగా పాలన సాగిందని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి అప్పటికి ఇప్పటికీ 18 నెలల్లోనే ఎంతో మార్పు తీసుకొస్తామని చెప్పేసి ఇలాంటి మార్పు తీసుకొచ్చారని చెప్పేసి ఇదంతా కూడా ప్రజలకు విడమర్చి చెప్పి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడై పని చేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు కల్వకుర్తి నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో 3 మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో ఈరోజు ఉదయం నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా వాళ్ళ అరెస్టుల పరంపర కొనసాగింది. గత కొంతకాలంగా కూడా గట్టిపల్లపల్లి గ్రామానికి చెందినటువంటి నాయకులు బీఆర్ఎస్ నేతలంతా కూడా గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు దీక్షలు చేస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి ముందస్తుగా పోలీసులు మంత్రుల పర్యటనను అడ్డుకుంటారని చెప్పేసి తెల్లవారుజాము నుంచే కూడా బీఆర్ఎస్ నేతల ఇంటికి వెళ్ళి 4 బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామంలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడైతే మండల కేంద్రం కావాలని చెప్పేసి దీక్షలు చేస్తూ ఉన్నారో అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసిన మా బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు వచ్చి ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించబడ్డారో వారిని బీఆర్ఎస్ నేతలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పలువురు పరామర్శించి ఇది ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మంత్రుల పర్యటన ఉంటే ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని చెప్పేసి పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తూ సహించలేవని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రతి దాన్ని కూడా ఖండిస్తామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ ఎల్హెచ్పిహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు జరుపుల దశరథ్ నాయక్ కుమారుడైనటువంటి జరుపుల రాధాకృష్ణ 5వ వర్ధంతిని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్తో పాటు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొని జరుపుల రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరుపుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి కర్తాల్ మండల కేంద్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి అన్నదానంతో పాటు కరోనా సమయంలో కూడా చాలా మందికి కూడా ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి. ఎవరు చనిపోయినా కానీ వాళ్లకు ఆర్థిక సహాయంతో పాటు శుభకార్యాలు పెళ్లిళ్ళు ఉంటే తల్లిదండ్రులు లేని అన్నదాలు ఉంటే వాళ్ళకు కూడా డబ్బులతో పాటు వాళ్ళకు వస్త్రాలు కూడా సమర్పించామని, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్యా వైద్యంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి దశరథ్ నాయక్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్తో పాటు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి మరి ప్రముఖ నాయకులంతా మాట్లాడుతూ జరుపుల దశరథ్ నాయక్ తన కుమారుడి పేర జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అతని కుమారుడి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ సేవా కార్యక్రమాల రూపంలో ప్రతినిత్యం కూడా ప్రతి వాళ్ళు తలుచుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆయన సేవా కార్యక్రమాలు మున్ముందు ఇలాగే కొనసాగాలని చెప్పేసి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జరుపుల దశరథ్ నాయక్ ఆయన సతీమణిని మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్తో పాటు గోలి శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు కూడా అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది.